ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి రాత్రంతా మాకు సుఖమైన నిద్రిచ్చా, ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అంతేకాదు ప్రభా, భయంకరమైన ఈ చలి తీవ్రత నుండి మమ్మల్ని కాపాడి నడిపించుకుంటూ వస్తున్నందుకు వందనాలు. నాయనా, నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయం. యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా, యూదా జనముల నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామముతోడని ప్రమాణం చేయుచు, ఇశ్రాయేలు దేవుని నామం స్మరించుచు, నీతి సత్యములను అనుసరించు వారలారా ఈ మాట ఆలకించుడి. 2వ వచనం. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులము అని పేరు పెట్టి కొని ఈ ఇజ్రాయేలు దేవుని ఆశ్రయించేదారు. సైన్యములకు అధిపతి యెహోవా అనే ఆయనకు పేరు. పూర్వకాలము జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి ఆ సమాచారము నా నోటి నుండి బయలుదేరి నేను వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించాను. నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉంటిని. 5 నా విగ్రహంలో నా కార్యములను జరిగించి అన్నావు. నేను చెక్కిన ప్రతిమను పోసి పోతా విగ్రహముగా దీన్ని నియమించి నీవు చెప్పకున్నట్లు పూర్వకాలమున ఆయన సమాచారము నాకు తెలియజేసి తిని అంతి జరగక మునిపే దానిని ప్రకటించి తిని. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించము, అది నిజమని మీరు ఒప్పుకొనవలనని కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేయుచున్నాను. 7 అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవే. అవి నాకు తెలియజేయున్నవి, నీకును చెప్పుకున్నట్లు ఆ దినమున ముందు నీవు వాటిని నియమించలేదు, ఉండలేదు. అవి నీకు వినబడలేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వం నుండి నీ చెవి తెరవబడలేదు. నీవు అకస్మాత్తుడవై నీ తల్లి గర్భం పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని ఎంచుకుంటూ నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలన చేయకున్నట్లు నా నామమును బట్టి నా కోపమును మార్చుకుంటున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నేను బిగబెట్టుచున్నాను. నేను నిన్ను ఊట వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరిశీలించి తిని. నా నిమిత్తమే అలా చేసేదను. నా నామమే పవిత్రపరచుడనేలా నా మహిమను మరి ఎవరికి నిచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కనపడి వాడను. నా హస్త భూమి పునాదులు వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్ప అన్నీ నిల్చును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్తానుప్రకారము బబులోనులో చేయను. అతని బహు బలమును కాల్దీయుల మీదకి వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడను, నేనే అతని పిలిపించుతిని.
నేనే అతని రప్పించి అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. అది నుండి నేను రహస్యముగా వాడను కాను. అది పుట్టిన కాలం మొదలుకొని నేను నన్ను వాడును. ఇప్పుడు ప్రభు యెహోవా ఆయన నన్ను పంపెను. ఆత్మీయతను పంపాను. నీ విమోచుడగు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలను. నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలె, నీతిని సముద్ర తరంగముల వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ ఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయుదును, మరుగుపడుదును. బబులోనులో నుండి బయలువెల్లుడి, ఆ కల్దీయుల దేశంలో నుండి పారిపోవుడి. యెహోవా తన సేవకుడైన యాకోబు విమోచించిన సంగతి ఉత్సవధ్వనితో తెలియజేయుడి. భూదిగంతముల వరకు అది వినకుండానట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలముల్లో ఆయన వారిని నడిపించెను, వారు తప్పికొనలేదు. రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబుక చేసెను. ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను. దుష్టులకు నెమ్మది ఉండుదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఈ 48వ అధ్యాయంలో చూసుకుంటే మరి విగ్రహముల గురించి చెప్పబడుకుంటూ వస్తున్నాయి. నా విగ్రహములు ఈ కార్యములు జరిగించిననియో, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహములను నియమించేదనియో నీవు చెప్పుకున్నట్లు పూర్వకాలమునే ఆ సమాచారం నీకు తెలియజేసి అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి నీవు ఆ సంగతి విని ఉన్నావు. ఇదంతా ఆలోచించము, అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతి నేను మీదట నీకు తెలియజేయుచున్నాను. అవి పూర్వకాలం సృజించబడినవి కావు, అవి ఇప్పుడే కలిగినవి. మరి విగ్రహాలు పూర్వం నుంచి వచ్చినవి కావట, మనుషుల చేత చేయబడినవని దేవుని వాక్యంలో చెప్పబడుకుంటూ వస్తున్నది. మరి ఆది యందు దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఒక్కడే యెహోవా దేవుడుగా, మరి దేవాది దేవుడుగా ఈ లోకానికి మరి ఉన్నాడు. కానీ ఈ విగ్రహాలు ఎన్నో మరి పూర్వకాలం నుండి లేవు మరి అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అంటే అవి మనుషుల చేత చేయబడిన విగ్రహాలు. మరి పాత నిబంధన గ్రంథం నుంచి వాళ్ళు ఒక ప్రతిమను చేసుకుంటారు, అక్కడ పూజిస్తూ ఉంటారు. అట్లా చేసుకుంటూ వస్తుంటే దేవుడు కోపము ఆనాటి నుండి ఈనాటి వరకు అదే ఉన్నది. ఆ రోజులలో దేవుని నోహా విషయంలో చూసుకుంటూ వస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తూ వస్తూ ఉంటే నోహా కుటుంబం దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. అయితే దేవుడు నోహాకు ఒక్కనికే చెప్తాడు, నీ కుటుంబాన్ని మొదటగా ఒక ఓడను సిద్ధం చేసుకొని కుటుంబాన్ని అందులో ప్రవేశింపచేసుకో, నేను భూమి మీదకి ప్రచండ వర్షమును కురిపించడానికి నేను చేస్తున్నాను అని చెప్తే నోహావు మరి ఓడను సిద్ధపరిచి తన కుటుంబము భూమి మీద ఆయా జాతులు కలిగిన మగది స్త్రీ కలిసిన ప్రతి ఒక్క పక్షుల్లో నుంచి ఆయన సృష్టించిన ప్రతి ఒక్కటి జంతువులన్నీ అందులోకి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత భూమి మీదకి 40 దినాలు ప్రచండ వర్షం కురిపించి ఆయన కోపం అంతయు మరి జనులు చెప్తే వినకుండకుంటే అలానే చేసేసాడు. నోహా కుటుంబం అంతయు మరి రక్షణలోనికి వచ్చి ఉన్నది. అదేవిధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు విగ్రహాలు పూజించేవారు ఉన్నారు. వారి ఆచారాలు, వారి పద్ధతులు అనుకోలేక, అయ్యో మీ మొక్కిన దేవతలు ఎక్కడ పోతారు అని వారు అనుకోలేక వారి జీవితాలు నష్టంతో కూర్చుకున్నాయి. అవి పూర్వం నుండి ఉన్నవి కావని దేవుడు చెప్పాడు. ఎంత చక్కగా అది
అవి పూర్వం నుండి ఉండినవి కావు, ఇప్పుడే అవి మనుషుల చేత చేయబడినవని. ఇదిగో అవి పూర్వకాలం నుండి సృష్టింపబడినవి కావు, అవి ఇప్పుడే కలిగినవి. అవి నాకు తెలిసేవినేవని నువ్వు చెప్పుకున్నట్లు ఆ దినము ముందు నీకు వాటిని విడవకుండా. అవి పూర్వం నుండి ఉన్నవి కావు, మనుషుల చేత చేయబడినవి. ఇప్పుడు వాళ్ళు రాముడు అందరూ భూలోకంలో అది వాళ్ళు ఇప్పుడు పూజించబడుతున్న వారు ఆ రోజులలో మనుషుల్లాగానే ఉండి చేశారు కానీ వాళ్ళు మరి మనుషుల చేత ఎన్నో విధాల మరి చేయబడిన వారుగా ఉన్నారు. ఒక్కొక్క జీవిత చరిత్ర వారికి ఉన్నది. కానీ ఈ పరిశుద్ధ దేవుడు నాటి నుండి నేటి వరకు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన దేవుడు, ఆది యందు దేవుడు, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు. ఆయన ఆది నుండే దేవుడు సమస్త సృష్టిని మాట చేత సృష్టించబడిన దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని దేవుడే చెప్పాడు. ఈ మనుషులు దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చిన బ్రతుములు చేసుకొని ఇష్టం వచ్చిన విధంగా చేసుకొని పూజించి వారు అలానే తయారైపోయారు. కానీ దేవునికి కోపం వస్తూ ఉంటుంది. మరి దేవునికి కోపం వస్తూ ఉంటుంది. మరి ఆయన కోపము మరి చూడు, లాస్ట్ వచనం చూస్తుంటే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. వారు దుష్టులు అంటే మరి ఈ లోకాన్ని మరి ఏలేది ఏంటిది దుష్టు అయినా అపవాది అంటే మరి అపవాది సంబంధం కాబట్టి దుష్టులుగా ఎంచబడి ఉన్నారు. మరి వారు మొక్కిన వారి వంటి వారేనట. వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకోసమే విగ్రహాలు మొక్కేవాళ్ళు మరి కొందరు సిగ్గుముక్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ఆ దేవత వాళ్ళ మొక్కొచ్చి సిగ్గుముక్కి చెప్తూ ఉంటారు. ఏది చేసినా సకల దేవతలు ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించారని దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. దేవుని ఎదుట వీరందరూ సాగిలపడి నమస్కరించారు. మరి అసత్యము ఎరిగిన ప్రజలు మరి చీకట్లో బ్రతుకుతున్న వారు ఈ లోకంలో ఉన్నారు. మన చీకటి సంబంధము వెలుగు సంబంధం. మన మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు. మరి అంధకారమైన ప్రజలు, చీకట్లో బ్రతుకుతున్న ప్రజలు వారి గుడ్డితనంలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ వారి గుడ్డితనము మరి ఎవరు తప్పించుకోలేరు. ఆ నరకము ఆరిన అగ్నిగుండం నుండి ఎవరు తప్పించుకోలేరు. ఈ కోట్లు ధనము పెట్టి ఎన్నో రామగుడి ఇవన్నీ ఎన్నో చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు. ఈ గుడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలు ఆ రోజులలో దేవుడు వచ్చారు అక్కడ సమీపంలో ఉన్నప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఆయన గురించి అయ్యో ప్రభా మాకు ఎవరు చెప్పలేదు ప్రభా అంటే మనం చెప్పే ప్రతి సీను దేవుడు ఆడ చూపిస్తూ ఉంటాడు. ఆ అగ్నిగుండాన్ని తప్పించుకునే మార్గము వారు మొక్కిన విగ్రహాలు కూడా వారిని కాపాడలేదు. మరి దుష్టులన్నీ చెప్పబడుతూ వస్తూ ఉన్నది. అంటే యోగ సంబంధమైన దేవతను మొక్కేవారు వారు దుష్టులనే కానీ చెప్పబడుతుంటుంది. మరి దేవుడు మనకు అలాంటి లేకుండా ఆయన ఉచితమైన కృప చేత రక్షింపబడినాం. మరి దేవుని ఎరిగిన ప్రజలు మన గ్రామంలోనే ఉన్నారు, మన చుట్టూనే మన రక్త సంబంధులు కూడా కొంతమంది దేవుని ఎరగని వారు ఉన్నారు. వారి కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకోసం? అయ్యో వారు కూడా రక్షణలోనికి రావాలి కదా, వారు కూడా నమ్ముకోవాలి కదా అని ప్రార్థిస్తూ కృపకాలంలో రక్షింపబడితే వారికి మేలు. మరి వారికి మేలు కృపకాలం దాటిపోయినాక ఇక వారి రక్షణ అనేది ఉండదు. చక్కగా మరి వారి పాపములు క్షమింపబడదు కాబట్టి ఆరని అగ్నిగుండానికి వెళ్ళాల్సింది. ఎవరైనా దేవుడు ఈ మాటలు మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వెవరైనా సరే దేవుని నమ్మి విశ్వసిస్తే రక్షింపబడతావు. నమ్మక విశ్వసిస్తే ఆరని అగ్నిగుండానికి వెళ్తావు. ఉదయకాల సమయంలో దేవుని మాటలు విశ్వసించు. ఆ పరలోకానికి వెళ్ళే మార్గం నేనే అని దేవుడు చెప్పాడు. నమ్మి విశ్వసించు. ఈ మాటలు దీవించబడును గాక. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. నీ మెల్లని స్వరం మా కోసం వినిపించావు. నీ కృప దయచేసావు. సులువుగా చిక్కుబెట్టే శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేసుకుంటూ వస్తున్నందుకు వందనాలు దేవా. మా ద్వారా వచ్చే మహిమను దుష్టులు దొంగిలించుకుని నీ కంచి వేసినందుకు తెస్తున్నాను దేవా. ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. సులువుగా చిక్కుబెట్టి ప్రతి విధమైన శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి దేవా. మరి నీ పరిశుద్ధ దినం, ఘనమైన దినం రేపు మీ మందిరానికి వెళ్ళి కనపరచాలి. మా హృదయాలను, మా మనసులను సిద్ధపరచండి. మాకున్న అక్కరని మా వర్షంలో తీర్చండి ప్రభా. మా భవిష్యత్తు ప్రణాళిక నీ చిత్తమే మా ఇల్లు జరిగించండి. తమ నీ జవాబు విషయంలో, నా విషయంలో నీ చిత్తానుసారంగా ముందుకెళ్ళటకు సహాయపడండి. సులువుగా చిక్కుబెట్టే శోధ నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. అంధకార శక్తిని నజరేసు నామంలో బంధిస్తాం. నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటా. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్థుతిస్తూ, నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ చిన్న భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ యేసు దివ్యమైన అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.